ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొత్తగా వైజాగ్లో పెట్టిన కాశ్మీర్ జలకన్య ఎక్స్పోకి వచ్చాము. ఇక్కడ కాశ్మీర్ థీము ఎగ్జిబిషన్, అలాగే జలకన్య ఎగ్జిబిషను, అలాగే విఆర్ షో, నెక్స్ట్ వచ్చేసి చాలా షాపింగ్ మాల్స్, చాలా వెరైటీస్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి ఏయూ కన్వెన్షన్ బ్యాక్ సైడ్ పెట్టారండి లొకేషను. ఆర్కే బీచ్ నుండి వస్తే సబ్మెరీన్ మ్యూజియం కన్నా బిఫోర్ లెఫ్ట్ తీసుకోవాలి. అలా కాకుండా మనకి కాంప్లెక్స్ నుండి కానీ వస్తే సిరిపురం జంక్షన్ వచ్చి అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని ఏయూ గ్రౌండ్స్లోకి రావాలండి. అక్కడ నుండి చాలా నియర్ బై ఆర్కే బీచ్ దగ్గరకు ఉంటుంది. ఈ లొకేషన్ అయితే నేను నా యొక్క డిస్క్రిప్షన్లో కూడా లొకేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్పో అయితే చాలా చాలా బాగుంది. నేను సండే టైంలో కాకుండా నార్మల్ టైంలో వచ్చాను. సండే అయితే చాలా చాలా బిజీగా ఉంటుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్పారు. దాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చాను. నార్మల్ డేలోనే టికెట్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. బయట పెట్టిన బొట్ట బొమ్మల సెటప్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి, అదిరిపోయింది. ఫస్ట్ మేము అక్కడ ఫోటోగ్రఫీస్ తోటి మొదలుపెట్టి లోపలికి వెళ్ళే వరకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ టికెట్ చెకింగ్ అయింది. అక్కడ నుండి స్టార్టింగ్ ఇలా లోపలికి వెళ్ళగానే మాకు జలకన్య ఎక్స్పో 2025 అని కనిపించింది. వావ్ అన్నట్టుగా ఉందన్నమాట. లోపలికి ఇలాగ వెళ్ళగానే మనకి జలకన్య ఎగ్జిబిషన్ వస్తుంది. కాకపోతే మేము 2 o'clock వెళ్ళిపోవడం వల్ల ఎక్స్పో అనేది ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఎగ్జిబిషన్ ఓపెన్ అయింది కానీ జలకన్య ఎంట్రీ అయితే ఆఫ్టర్ 5:30 అవుతుందని చెప్పారు. ఇలా నడుచుకుంటూ అలా ముందుకు వెళ్ళాము. ఇంకా షాపింగ్ మాల్స్ అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి. పిల్లలకి పెద్దలకి అందరికీ కావాల్సిన వస్తువులన్నీ ఒకే చోట పెట్టారు. సూపర్గా ఉందన్నమాట. చూడడానికి మినిమం 1 hour పట్టింది ఇవన్నీ తిరగడానికే. మాకు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీ పిల్లలతో కానీ వెళ్తే కొంచెం డబ్బులు ఎక్కువగానే తీసుకెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు ఏం అడిగినా మనం కాదనలేము. సూపర్గా ఉన్నాయి. అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎగ్జిబిషన్ అవుతూ ఉంటుంది వెళ్తుంటాం, కానీ వైజాగ్లో ఎగ్జిబిషన్ అయినప్పుడు మనం వెళ్ళకపోతే ఎలాగా. చాలా వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్, అలాగే ఇక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయి, రేడియం బటర్ఫ్లైస్. అవి చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడ ఒకటి కొన్నాను, 100 రూపీస్ అనమాట. ఇవి నైట్ టైము చాలా లైటింగ్ వస్తాయి అన్నమాట. ఇంట్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి. నేను ఒకటి తీసుకున్నాను ప్యాకెట్. తర్వాత ఇదేదో ఆటో ఎక్స్పో అనుకున్నారా, చూడండి ఎన్ని ఆటోలు ఉన్నాయో. చూస్తే ఆటో ఎక్స్పో యొక్క బొమ్మలండి. సూపర్గా బాగా అరేంజ్ చేశారు. తర్వాత ఇంకా ఇక్కడ ముందుకెళ్తే చాలా గేమ్ షోస్ ఉన్నాయన్నమాట. పిల్లలు పెద్దలు కూడా ఆడచ్చు, చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. మా వాళ్ళు ఆడారనమాట, ఏదో గెలుద్దామని చెప్పేసి 50 రూపాయలు తీసుకున్నారు. ఆయన 6 balls ఇచ్చారు. మా వాళ్ళు అనుకున్నారు ఏదైనా నెంబర్ వస్తే గిఫ్ట్ ఇచ్చేస్తారు అనుకున్నారు. కానీ ఫైనల్గా చిన్న షాక్ అయ్యాం. ఏంటంటే అది అన్ని బాల్స్ వేసిన తర్వాత ఎంత స్కోర్ వస్తుందో ఆ స్కోర్కి తగ్గట్టుగా ఒక గిఫ్ట్ ఇస్తారనమాట. అక్కడ డిస్ప్లే చేశారు. లాస్ట్లో మేము చూసాము. మా వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా వావ్ అనుకుంటూ ఒక్కొక్క బాల్ వేసుకుంటూ పోతున్నారు. చూసారు కదా, ఇలా 6 balls వేసిన తర్వాత ఆయన సింపుల్గా ఒక లైటర్ ఇచ్చారు. ఇదేంటబ్బా లైటర్ ఇచ్చాడు, పెద్దది ఐటమ్ ఇస్తాడు అనుకున్నారు. చూస్తే అక్కడ ఆయన చూపించాడు, ఇదమ్మా టోటల్ స్కోర్ అయిన తర్వాత అక్కడ ఏమొస్తుందో అది ఇస్తారని చెప్పాడు. దెబ్బకి హవాకి అయిపోయి ముందుకు వచ్చాము. ఇంకా సూపర్గా ఉంది. ఇంకెందుకని అలా తిరుగుకుంటూ అవన్నీ చూసుకుంటూ ముందుకు వచ్చాము. ముందుకు వస్తే అక్కడ కాశ్మీర్ ఎక్స్పో ఉందని చెప్పారనమాట. ఈలోపు కాశ్మీర్ థీమ్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఈ గేమ్స్ అన్నీ చూసుకున్నాం మెల్లమెల్లగా. కొన్ని ఆడాము, కొన్ని ఇంకా ఆడలేదు. మిగతావన్నీ వీడియోస్ అవ్వలేదన్నమాట. అలా ముందుకు వచ్చిన తర్వాత ఇదే కాశ్మీర్ ఎక్స్పో అనమాట. ఇది చూస్తే ఇదే ఎంట్రీ ఏమో అనుకున్నాను, కాకపోతే ఇది ఎగ్జిట్ అనమాట. అక్కడే విఆర్ షో ఉంది. ఓకే, విఆర్ షో ఆయనతో మాట్లాడాము, మళ్ళీ వస్తామని చెప్పేసి ఇంకా అలా ముందుకి కాశ్మీర్ థీమ్లోకి ఎంటర్ అవ్వడానికి వెళ్ళాము. ఇది మొత్తం ఒక ఎగ్జిబిషన్కి ఒక రౌండ్ కొడితే అక్కడికి వచ్చిందండి కాశ్మీర్ థీమ్ అనమాట. లోపలికి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి వెళ్ళాము అందరమే. కానీ చాలా సూపర్గా ఉందండి కాశ్మీర్ థీమ్. స్టార్టింగ్లోనే ఎలా ఉంది చూసారు కదా, ఏదో గృహలోకి వెళ్తున్నట్టుగానే. లోపలికి వెళ్తే ఇంకా అదిరిపోతుంది అనమాట. అయితే ఈ వీడియోలో నేను టోటల్గా మొత్తం 2 points కవర్ చేయాలనుకున్నాను. ఈ వీడియో పెద్దది అవుతుందని చెప్పేసి
ఒక పార్ట్ కాశ్మీర్ థీము, నెక్స్ట్ పార్ట్‌లోనేమో జలకన్య థీమ్ పెడతాను. జలకన్య థీము చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఈ వీడియోలో మీరు మొత్తం ఈ కాశ్మీర్ థీమ్ అంతా కంప్లీట్‌గా చూడండి. మీకు వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. కాకపోతే నా వీడియో ఫుల్‌గా చూస్తే మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తదని నా వీడియో పెడుతున్నాను. చూడండి సూపర్‌గా ఉంది కదా! మొత్తం అంతాను. చాలా చల్లగా ఉందండి. చిల్ అయిపోయాము లోపలికెళ్ళిన తర్వాత. మంచి ఎండలో ఒకటెళ్ళాం కదా! సూపర్‌గా ఉంది. ఇలాగా ఇదంతా సెటప్ అనమాట. మొత్తం అంతా కూడా చాలా అదిరిపోయింది ఇంకా. ఇక్కడే స్టార్టింగ్‌లోనే ఒక వాటర్ ఫాల్ ఒకటి చూసాము. సూపర్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పైనుండి స్నో పడుతుందనమాట. మేము స్టార్టింగ్‌లో వెళ్ళిపోవడం వల్ల స్నో చాలా తక్కువ ఉంది. కొంచెం ఈవినింగ్ 5, 6కి వెళ్తే ఆ స్నో ఫుల్‌గా ఫిల్ అయిపోతుందనమాట. అదిరిపోయింది. ఇంకా ఇదిగో చూడండి ఇంటి దగ్గరే అనమాట స్నో పడుతుంది. ఇక్కడ నుండి స్నో ఫార్మేషన్ వస్తుందనమాట. రియల్‌గా కాశ్మీర్ వెళ్తే ఎలా ఉంటుందో అన్నట్టుగానే ఉందండి. కాశ్మీర్ మనం ఎప్పుడో వెళ్తామో వెళ్ళలేదో తెలీదు కానీ ఒక థ్రిల్ అయితే అనిపించింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ ఎక్స్‌పో మాత్రం 150 రూపీస్ వర్తబుల్ అనిపించింది. ఎందుకంటే కాశ్మీర్ థీమ్‌కి నెక్స్ట్ జలకన్యకి కలిపి 150 రూపీస్ అనమాట. ఇది ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అనమాట. ఇది కూడా చూడండి ఎంత నీట్‌గా ఉందో. సేమ్ టు సేమ్ ఒరిజినల్ వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో అలాగే పెట్టారనమాట. సూపర్‌గా అలా ఫోటోగ్రఫీస్ అవి తీసుకొని ఎంజాయ్ చేసుకుంటూ అలాగలా ముందుకు వెళ్తున్నాం అనమాట. అంతేకాకుండా ఇంకా అలా ముందుకెళ్తే కొంచెం ఇక్కడ కాశ్మీర్ యాపిల్స్ ట్రీస్, నెక్స్ట్ వచ్చేసి వుడెన్ హౌసెస్, నెక్స్ట్ వచ్చేసి అక్కడ కాశ్మీర్లో కొండలు, అక్కడ స్నో, అక్కడ నెక్స్ట్ వాటర్ ఫాల్, నెక్స్ట్ నది, ఇవన్నీ చూస్తుంటే చాలా కాశ్మీర్ వచ్చామా అన్నట్టుగా ఉందండి. చాలా అదిరిపోయింది. మా వాళ్ళైతే ఇంట్లో ఏమున్నాయని చూస్తున్నారు. ఏంటి ఇల్లులు ఇవి భలే ఉన్నాయి అనుకున్నారనమాట. చాలా బాగా థ్రిల్ అయ్యారు. ఇదిగో చూసారు కదా వుడెన్ హౌసెస్, 1 స్టైర్ వుడెన్ హౌసెస్ అవి కట్టారు. ఇవి కొండలు చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయి. సూపర్‌గా చాలా చాలా బాగా అదిరిపోయింది. మీరు చూస్తే ఒకసారి వెళ్తే మాత్రం అక్కడ ఒక మినిమం 1 ఆర్ 2 అవర్స్ స్పెండ్ చేయాలనిపిస్తుంది అనమాట కాశ్మీర్ థీమ్‌లోనే. అంత బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ వీడియో మీకు పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో కానీ నచ్చితే పక్కా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఫార్వర్డ్ చేయండి. మరి ఈ వీడియో చూస్తున్నంతసేపు అలా చూడడమే కాకుండా ఒక లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్స్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేను ఈ కాశ్మీర్ థీమ్ మొత్తం అంతా కంప్లీట్‌గా చూపించడం జరిగింది. చాలా బాగుంది. అదిరిపోయింది. నా సజెషన్ అయితే సండే టైంలో కాకుండా నార్మల్ టైంలో వెళ్ళండి. సండే టైం వెళ్తే కూడా బాగుంటుంది. మీకు ఇష్టం వచ్చినప్పుడు బాగున్నప్పుడు వెళ్ళండి. మినిమం ఇంకొక 3 మంత్స్ హాలిడేస్ వరకు ఉంటుందన్నమాట. కానీ బిఫోర్‌గానే వెళ్ళండి. ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు. ఫ్లోటింగ్ తగ్గితే వాళ్ళు ఇంకా క్లోజ్ చేస్తారేమో తెలీదు. 2 మంత్స్ అయితే మాత్రం మినిమం ఉంటుందని అన్నారు. ఇవి కాశ్మీర్ యాపిల్స్ అనమాట. చూసారు కదా ఇలాగా ఇవన్నీ కొండలు ఇవన్నీ చాలా అదిరిపోయిందండి. చెప్పడానికి నేను చెప్పేదానికన్నా మీరు చూస్తేనే అదిరిపోతుందనమాట. నేను ప్రమోషన్ బేస్‌లో చేయలేదు. నా ఎక్స్‌పీరియన్స్‌ని మీకు షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. అదే ఫ్రెండ్స్ మరి ఫైనల్‌గా కాశ్మీర్ టూర్ అయితే వెళ్ళేసి వస్తున్నాం మనం. ఇప్పుడు రిటర్న్ బ్యాక్ ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళిపోయాము. ఇలాగ ఇదంతా చూసుకున్న తర్వాత ఇంకా ఎగ్జిట్ పాయింట్లోకి వచ్చేసాం అనమాట. ఎగ్జిట్ పాయింట్ ఇది బ్రిడ్జ్ లాగా ఉంది కదా. ఫస్ట్ ఒక బ్రిడ్జ్ వచ్చింది. ఇది సెకండ్ బ్రిడ్జ్ అనమాట. ఇలాగ ఎంట్రన్స్ నుండి బయటకు వచ్చేసాము. ముందు చెప్పాను కదా ఇదే ఎంట్రీ అనుకున్నామని అక్కడికి ఎగ్జిట్ అయ్యామన్నమాట. తర్వాత ఇక్కడ ఒక VR షో ఉంది. చాలా బాగుంటుందంటే అది కూడా చూసాము. నెక్స్ట్ వీడియోలో VR షో ఎక్స్పీరియన్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు డోంట్ ఫర్గెట్ నెక్స్ట్ వీడియో కూడా ఫాలో అవ్వండి. సూపర్గా ఉంటుంది. ఇంకా జలకన్య ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అలాగే VR షోలో మా వాళ్ళు పడ్డ తంటాలు అయితే ఇంకా అదిరిపోయింది. ఇంకా అదే ఇంకా చెప్పలేను. ఇంకా మిగతావి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మిగతా అన్ని ఎగ్జిబిషన్లో నార్మల్గా ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఎక్విప్మెంట్ బాగా పెద్దగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే టాయ్ ట్రైన్ అనమాట. సేమ్ రాజధాని ట్రైన్ అని చెప్పేసి పెట్టారు. ఇంకా నెక్స్ట్ ముందు ఉంది. ఇంకా ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. కాస్ట్ వైజ్ చూసుకుంటే ఎగ్జిబిషన్లో ఎక్కువ ఉంటుంది. అది మీకు నార్మల్గా తెలిసిందే. కాకపోతే కొంచెం పర్వాలేదు, వర్తబుల్ అనిపించింది ఎగ్జిబిషన్. మ్యాక్సిమం థింగ్స్ కంట్రోల్ మొత్తం కంప్లీట్ చేశారు. ఈ రాజధాని ఎక్స్ప్రెస్ అనమాట టాయ్ ట్రైన్. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో కూడా మీరు మర్చిపోకుండా చూడండి. జలకన్య ఎక్స్పో అందులో చూపిస్తాను. జలకన్య ఎలా ఉంటుంది
చాలా బాగుంటుందన్నమాట. మర్చిపోకుండా మరి చూస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.